హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎమోషనల్ స్టోరీస్. ఓ ప్రేమికులు అంటే కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు సరదాగా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎదురైన ఓ సంఘటన అనమాట. ఇది ఎలాంటిదంటే ఓ భయంకరమైన సంఘటన. అసలు ఏం జరిగిందో, ఈ కొత్తగా పెళ్లి చేసుకునే జంటకి ఎదురైన అనుభవం ఏంది, వాళ్ళ ఏం ఎదురైంది, వాళ్ళ కంటికి ఏం కనబడింది, అసలు వాళ్ళకు ఎంత నష్టపోయారు అనేది మనం ఈ లోకానికి అంటే మన ఈ హర్రర్ ప్రపంచంలోకి వెళ్తే కానీ తెలీదు. సో ఫ్రెండ్స్, ఇక మనం వెళ్దామా మన హర్రర్ ప్రపంచంలోకి. పెళ్లి సంబంధం కుదరాక కంటకాలన్నీ మాట్లాడుకున్నాక ఆ జంట చాలా హ్యాపీగా వాళ్ళు పెళ్ళికి ముందు ఎక్కడికైనా వెళ్దామని అనుకుని వాళ్ళు ఓ యాత్రకు బయలుదేరారు. యాత్రకు బయలుదేరుతున్న వాళ్ళు మధ్యలో అక్కడక్కడ ఆగుతూ వెళ్ళారు. అక్కడక్కడ ఆగుతూ అంటే మధ్యలో టీ స్టాల్ దగ్గర కానీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల దగ్గర కానీ, బేకరీల దగ్గర కానీ అక్కడక్కడ ఆగుతూ వాళ్ళు స్నాక్స్ అలాంటివి తీసుకొని అలాగా మెల్లమెల్లగా ప్రయాణం సాగిస్తున్నారు. కానీ వాళ్ళు వెళ్తుంది 2 వీలర్ వాహనం కదా, కారు పాడైపోయింది. అందువల్ల వాళ్ళు కారు తీసుకోలేకుండా 2 వీలర్ మీద వెళ్ళారు. అది ఒక యాక్టివా స్కూటీ. హ్యాపీగా బాగానే వెళ్తున్నారు. కానీ చీకటి పడ్డాక కూడా వాళ్ళకు ఆ ఇద్దరు హ్యాపీగా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు కాబట్టి చుట్టూ ఏం జరుగుతుందో వాళ్ళు కనిపెట్టలేకపోయారు. కానీ వాళ్ళు ప్రయాణం చేస్తుంది ఓ హంటెడ్ రోడ్లో అని వాళ్ళు మర్చిపోయారు. అలాగే సాగిస్తున్నారు. ఆ మధ్యలో ఒక 6-7 కిలోమీటర్లు మాత్రమే అది హంటెడ్ రోడ్. ఆ హంటెడ్ రోడ్ వాళ్ళకి సడన్గా వెహికల్ ఆగిపోయింది. మరొకటి, వాళ్ళు వాష్రూమ్కి వెళ్దామని అనుకుని అక్కడ ఆపేశారు. వాష్రూమ్కి వెళ్దామని ఆపిన తర్వాత ఆమె భర్త వెహికల్ పక్కన పెట్టేసి, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తానని వాష్రూమ్కి వెళ్ళాడు. వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత తన భర్త ఇంతవరకు తిరిగి రాలేదు. భర్త 5 నిమిషాలని చెప్పి 15 నిమిషాలన్నా ఇంకా రాలేదు. అసలుకి ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలో తనకి ఏం చేయాలో అర్థం కాలేదు. కాళ్ళు చేతులు వణకడం మొదలుపెట్టే, చల్లగా చెమటలు పడుతుంది. అక్కడ ఎవరిని అడుగుదామన్నా ఎవ్వరూ లేరు. అదంతా నిర్మానుష్యమైన ప్రదేశం. కనీసం ఎలాంటి వాహనం కానీ, ఒక్క లైట్ కానీ ఏమీ లేవు. ఎంతకైనా మంచిది ఓసారి లోనికి వెళ్ళి చూద్దామని మొబైల్ టార్చ్ ఆన్ చేసి లోనికి వెళ్ళి, అదేంది ఇక్కడ దాకా 2 అడుగులు వేసిన వాడు ఇక్కడే ఉండాలి కదా, ఇంకెక్కడ వెళ్ళాడని చెప్పేసి ఓన్లీ తనకిచ్చి వెళ్ళాడు. ఇప్పుడు ఎలాగా అని గట్టిగా సౌండ్ చేసింది. ఎలాంటి శబ్దము లేదు. అసలు ఏమైంది అని చెప్పేసి ఏదో జరిగి ఉంటుంది అనుకుని ఏడుస్తూ మెల్లగా లోనికి వెళ్ళసాగింది. ఆ లోనికి వెళ్ళసాగిన దానికి అక్కడ ఓ ఊబి కనబడింది. ఆ ఊబి నీళ్లు పొంగడం మొదలుపెట్టాయి. అంటే ఆ నీళ్లు కదులుతూ ఉన్నాయి. అంటే తన భర్త ఇందులో పడిపోయాడా అనుకొని అక్కడే స్పృహ తప్పి ఆ పక్కన పడేసరికి తలకి రాయి తగులుతుంది. కాస్త కొద్దిపాటిగా స్వల్ప గాయమవుతుంది. నెమ్మదిగా లేచి చూస్తే ఎవరూ ఉండరు. కానీ అతనికి ఎందుకో ఆలోచన వచ్చింది, అసలు నీకు అక్కడ ఎందుకు కనబడింది అని. అతను మరొకసారి పనులిచ్చి, నువ్వు ఇట్టే ఉండు, నువ్వు వెళ్ళొస్తా అంటే, లేదు నువ్వు అస్సలు వెళ్ళదు, నాకెందుకో ఒంటరిగా ఉండబుద్ధి అవుతుంది, అస్సలు వెళ్ళరాదని అంటే పడుతుంది. ప్లీజ్ నేను వెళ్ళొస్తాను, చూసి వస్తాను అని చెప్పేసి మొబైల్ టార్చ్ తీసుకొని అక్కడికి వెళ్తాడు. మొబైల్ టార్చ్ తీసుకొని వెళ్తే అక్కడ అతనికి ఓ వ్యక్తి నిలబడ్డట్టుగా కనపడతాడు. ఆ వ్యక్తి ఎవరా అని చెప్పేసి కనుక్కున్నామని 2 అడుగుల ముందుకేసరికి ఆ వ్యక్తి అక్కడి నుంచి అదృశ్యమైపోతాడు. ఆ చీకట్లో ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతాడు, అక్కడి నుంచి కనబడకుండా పోతాడు. అసలు ఏంది వెనకాల స్టోరీ అని చెప్పేసి మొబైల్ టార్చ్ తీసుకొని అక్కడ చుట్టూ వెతుకుతాడు. అక్కడ ఏమీ కనపడదు. కానీ ఆ ఊబాయి ఎక్కడ ఎందుకు కనబడింది, ఆ వ్యక్తి ఎవరు కనపడ్డాడు అని చెప్పేసి అనుకుంటాడు. వద్దు, ఇక్కడ ఎక్కువగా ఉండడం మంచిది కాదనుకుని తిరిగి వేగంగా తన వెహికల్ వద్దకు వెళ్తాడు. ఆ వెహికల్ వద్ద తన కాబోయే భార్య అక్కడ ఉండదు. అదేంది ఇక్కడే ఉంచమని చెప్పేసి నేను
వెళ్ళి వచ్చేసరికి ఏమీ లేదు, ఇది ఎక్కడికి అయింది నాకు చెప్పకుండా, అరే ఇదేంది అనుకుని మొబైల్ టార్చ్ పట్టుకుని వెతకడం మొదలు పెడతాడు. ఎంతకైనా మంచిది మామిడి తోట కనుక వెళ్ళిందా అని చెప్పేసి అక్కడ చూస్తే అక్కడ కనపడదు. మరెటు వెళ్ళిందా అని చూస్తాడు. వాష్రూమ్కి వెళ్ళిందేమో అని చూస్తే నా తోడు లేకుండా తను వెళ్ళదు. అది నిర్మానుష్యం ప్రదేశం. అటు ఇటు చూస్తాడంతే. వెనక నుంచి చప్పుడు వస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే తాను చెట్టు దగ్గర నుంచి వస్తున్నట్టు కనబడుతుంది. అటు తిరిగి చూస్తాడు. అక్కడ దూరంగా నడుచుకుంటూ వస్తుంది. అదేంటి చెప్పకుండా చేయకుండా అటు వెళ్ళావంటే, నువ్వే కదా ఇందాక నన్ను అక్కడ దాకా రమ్మన్నావు అంటే, అవునా నేను నిన్నెందుకు పిలిచాను, నాకు అక్కడ ఎవరో కనిపిస్తే అతని దగ్గరికి నేను పరిగెత్తానంట. అవునా అదేంటి నువ్వే కదా ఇందాక నన్ను అక్కడ రామన్నా ఉంటుంది. అంతే దెబ్బకి అతనికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంటే ఇక్కడ నిజంగా ఏదో దుశ్శక్తి జరుగుతుంది, అది మనతో ఆటలాడుతుంది. వద్దు ఇక్కడ నుండి ఎంత మాత్రం మంచిది కదనుకుని ఆ పండు బండ్లు పెట్టుకొని వెంటనే వేగంగా అక్కడి నుంచి బైక్ స్టార్ట్ చేసి వేగంగా ఆగకుండా ఓ 3-4 కిలోమీటర్లు వెళ్ళిపోతారు. అప్పటికి కూడా ఇంకా 100 రోడ్లే ఉంటాడు. ఇంకా 3 కిలోమీటర్లు దాటితే 100 రోడ్ దాటినట్టే. ఎలాగైనా సరే ఈ రోడ్డు దాటాలనుకొని ఆ రోడ్డు మళ్ళీ వెహికల్ స్టార్ట్ చేసి తాగుతుండగా అతనికి తల బాగా నొస్తూ ఉంటుంది. ఆ మార్గ మధ్యలో ఒక చిన్న టీ స్టాల్ పడుతుంది. సరే టీ తాగి వెళ్దాంలే అనుకుంటే అక్కడ టీ దగ్గర ఇద్దరు కూర్చొని ఉంటారు. ఒక ముసలతను టీ చేస్తుంటాడు. అక్కడ వెహికల్ ఆపి 2 టీస్ చెప్తాడు. ఆ చాయ్ అల్లం దంచి వేసి ఇస్తాడు. ఆ అల్లం చాయ్ తాగిన వాళ్ళకి కాస్త రిలాక్స్గా ఉంటుంది. అప్పుడు అక్కడ టీ స్టాల్లో ఉన్న అతనికి అడుగుతారు. దగ్గరలో తనకు జరిగిన సంగతిని మొత్తం వాళ్ళతో చెప్తాడు. అప్పుడు ఆ టీ చేసే ఆ ముసలి అతను, ఆ కూర్చున్న ముగ్గురు ఇలా అంటారు. అక్కడికి నీలాగా చాలామంది వెళ్ళొస్తుంటారు, చాలామంది ఇలాగే చెప్పారు, ఏదో కనబడింది, ఏదో ఉబ్బిబాయి ఉన్నదని కనబడింది. కానీ మాకెప్పుడు అలాంటిది కనిపించలేదు. కానీ ఒకప్పుడు మాత్రం అక్కడ ఓ బావి ఉండేదని, ఓ 50 ఏళ్ళ క్రితం అక్కడ ఉండేదని వాళ్ళు చెప్తారు. మరి అక్కడ నాకు ఒక వ్యక్తి ఇలా కనిపించాడంటే, అక్కడ ఆ ఊర్లో పెద్ద మనిషి ఉంటాడు. అప్పట్లో బావిలో దూకి చనిపోయాడు. అతనికి కుష్ఠరోగం ఉండేది. ఆ రోగాన్ని తట్టుకోలేక అతను అందులో దూకి చచ్చిపోతాడు. ఆ మరణాల నుంచి ఆ బావి దగ్గరికి వెళ్ళడం మానేస్తారు. ఎంతవరకు ఈ రోజు వరకు కూడా అక్కడ ఎవరు వెళ్ళారు, ఆ ప్రదేశానికి కూడా ఎవరు వెళ్ళారు. ఇవాళ దారి తప్పి మీరు వెళ్ళినట్టున్నారు. ఎందుకంటే అదొక నిర్మానుష్య ప్రదేశంగా మారింది. ఆ బావి మూసి కూడా ఈనాటికి 18 సంవత్సరాలు కావస్తుంది అని అతను చెప్తాడు. అది విన్న వెంటనే వీళ్ళిద్దరూ షాక్ అయిపోతారు. అసలు కథ ఇదా అనుకుంటూ అటు నుంచి వాళ్ళు వెహికల్ తీసుకొని వెళ్ళిపోతారు. సో ఫ్రెండ్స్, ఈ చిన్న అరెస్ట్ స్టోరీ కొత్తగా పెళ్లి చేసుకుని ఓ జంటకి ఎదిరిన ఓ చిన్న అనుభవం ఇది. ఈ చిన్న రియల్ అరెస్ట్ స్టోరీ మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు పెట్టడం ఆలస్యం అవుతుంది, కొంచెం గ్యాప్ వచ్చినా కూడా పెడుతూ ఉంటాను. ఏదో కారణం వల్ల వీడియో పెట్టడం లేట్ అయిపోతుంది. సమయం దొరికినప్పుడు ఏదో రకంగా పెడుతూ ఉంటాను. కానీ సాధ్యమైనంత కాడికి వీక్లీలో 2-3 వీడియోస్ పెడదాం అనుకున్నాను, కానీ అవ్వట్లేదు. ఇప్పుడు పెట్టకపోవచ్చు, కానీ ముందు పెడతాను. ఫ్రెండ్స్, ఇక ఉందామా మరి మరొక వెరైటీ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. నమస్తే, బాయ్.